దేశంలో విమానయాన రంగాన్ని ప్రైవేటుకు అప్పగించడం వల్లే సంక్షోభం తలెత్తింది అన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే రాష్ట్రంలో పరిస్థితి కూడా ఇదే విధంగా మారుతుందన్నారు. ఢిల్లీకి ₹1,00,000 టికెట్ ఎలా పెట్టాల్సి వస్తుందో మెడికల్ సీటుకు ₹1,00,00,000 చెల్లించాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించలేని లోకేష్ ఇండిగో సంక్షోభాన్ని నివారిస్తానని గాలి మాటలు చెబుతున్నారన్నారు. తెలుగువారి పరువు దిగజార్చి ప్రయాణికుల ఇబ్బందులకు కారణమైన మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు శివప్రసాద్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండడం, మన తెలుగువాడు కావడం చాలా సిగ్గుపడాల్సిన అంశం. నేల మీద ఉండే సమస్యలు పరిష్కరించలే లోకేష్ బాబు. విద్యాశాఖకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన సమస్యను నేల మీద ఉండే సమస్యలు పరిష్కరించలేని ఈ పెదమోగోడు గాలిలో తిరిగే విమానాల యొక్క సమస్యను పరిష్కరిస్తాడంట. ఇయే కదా గాలి మాటలంటే. తెలుగువారి మర్యాద, పరువు భారతదేశ వ్యాప్తంతో పాటు ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఆ మర్యాదను, ఆ పరువును మనం పోగొట్టుకున్నాం. రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఇమ్మీడియట్ గా ఏమాత్రమే గానీ ఆయనకు మర్యాద, సంస్కారము, నైతిక విలువలు ఉంటే ఆయన శాఖకు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం నడపకపోవడము, ఒక సంస్థకే 70% విమానాలు నడిపే పరిస్థితిని కల్పించడం వలన ఇండిగో సంస్థ ఈరోజు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట. ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు పరం చేయడం వలన ఆ ప్రైవేటు పరంలో కూడా ఒక సంస్థకే అప్పచెప్పడం వలన ఈ అసౌకర్యము. ఈడ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే కూడా ఇట్టనే ఉంటుంది, సేమ్ ఇట్టనే ఉంటుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఈడ కూడా ఢిల్లీకి పోయేదానికి ₹1,00,000 టికెట్ పెట్టినట్టు మెడికల్ సీటుకు ₹1,00,00,000 పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆడ ఎట్లయితే ఛార్జీలు పెరిగినాయో ఈడ సీటు యొక్క ధరలు అట్లే పెరుగుతాయి. ఆడెట్లయితే భద్రత లేదో ఈడ చదువుకు నాణ్యత ఉండదు. ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది. ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులవుతారు. ఆడ ఇండిగో సంస్థకి ఇచ్చినారు అన్ని, ఈడ నారాయణ సంస్థకి ఇస్తారు. నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు? ఆడ ₹1,00,000 ఢిల్లీ పెట్టినట్టు మెడికల్ సీటు ₹1,00,00,000 పెడతాడు. తక్కువ మంది పైలట్లతో నడిపినట్టు తక్కువ మంది లెక్చరర్లతో తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు. వ్యాపారం ద్రోహ చింతన. ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన. వీడికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు.